గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఫస్ట్ క్వశ్చన్ గౌతమ్ పంపించారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే రీసెంట్ టైంలో ఇలాంటి డీల్స్ అయితే చాలా వరకు జరుగుతున్నాయి మార్కెట్లోని. సో ఆయన క్వశ్చన్ ఫస్ట్ చదువుతాను. హాయ్ సార్ గారు, దిస్ ఈజ్ గౌతమ్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, థ్యాంక్స్ అలాట్ అండి. ఐ నీడ్ స్మాల్ సజెషన్. వీఆర్ ప్లానింగ్ టు బై ఏ అపార్ట్మెంట్ ఇన్ ఏ గేటెడ్ కమ్యూనిటీ. మాకు ఒక బెస్ట్ ప్రైస్కి ఒక ఆఫర్ వచ్చింది అట్ ద మెయిన్ ఏరియా, వెరీ నియర్ టు అవర్ ఆఫీస్. బట్ ద ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అవ్వడానికి మినిమం 4 years టైం పడుతుంది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 1 year టైం ఉన్నది. సో బిల్డర్ ఈజ్ ఆస్కింగ్ ఫుల్ అమౌంట్ ఇన్ 3 to 4 months and we are planning to take 50 lakhs personal loan in the name of my wife and my name, because home loan when we calculated EMI is coming up to 90,000 rupees per month with interest rate of 10.5%. I am doing SIP of 5,000 rupees in Sukkanya Samruddhi Yojana and 5k in NPS and 5k in PPF every month, and ఈక్విటీలో 1 lakh ఇన్వెస్ట్ చేశాను. కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ పర్సనల్ లోన్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని. అండ్ ఐఎమ్ డామ్ షూర్ విత్ ఇన్ 2 yearsలో మా ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఐ హ్యావ్ 15,000 rupees కార్ లోన్ అండ్ 16,000 rupees పర్సనల్ లోన్ ఉన్నాయని అడుగుతున్నారు. ఓకే, రీసెంట్ టైంలో మార్కెట్లో మనం చూసినట్టయితే ఈ ప్రీ రెరా డీల్స్ అని చెప్పి చాలా వరకు అవుతున్నాయి. ఈ డీల్స్లో ఏంటంటే చాలామంది బిల్డర్స్ ఫుల్ అమౌంట్ పే చేసినట్టయితే కొంచెం డిస్కౌంట్ ఇస్తామని చెప్పి అట్రాక్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కొన్ని రిస్కులు ఉన్నాయి గౌతమ్ గారు, మీరు తెలుసుకోవాలి. ఈ రిస్కులు ఏంటంటే ఫస్ట్ థింగ్, రెరా అప్రూవల్ లేదనుకోండి, మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే మీరు రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా కష్టం అవుతుంది. ఈ మోస్ట్ కేసులో ఏం చెప్తారంటే రెరాకి అప్లై చేసాం అండ్ అప్రూవల్ వచ్చేస్తుంది అనేది చెప్తారు. అది ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. ఆ రావడం చాలా డిలే అయింది అనుకోండి, దాని పరిస్థితి ఏంటి? అది కూడా మీరు ఫుల్ అమౌంట్ ఇచ్చేసినట్టయితే ఇబ్బంది పడిపోతారు కదా. ఆల్రెడీ మీకు లోన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. దానికి తోడు మీరు పర్సనల్ లోన్ తీసుకున్నట్టయితే పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడూ కూడా హోమ్ లోన్ కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే పర్సనల్ లోన్ మీరు తీసుకుని ఒకవేళ బిల్డర్ మొత్తం డబ్బులు ఇచ్చేసారనుకోండి, ఆ బిల్డర్ మీకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చాడు అనుకుందాం, అయినా కూడా మీకు ఈ 5 సంవత్సరాలకి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ మీరు పే చేయాలో ఆ పే చేసే ఇంట్రెస్ట్ పార్ట్ ఏదైతే ఉన్నో దాన్ని కూడా కన్సిడర్ చేసి యాక్చువల్లీ మీకు రియల్గా సరిపడే డిస్కౌంట్ వస్తుందో లేదో చూసుకోండి. ఫస్ట్ రెరా అప్రూవల్ రాకపోతే అసలు ఏది టచ్ చేయొద్దు. అండ్ సెకండ్ థింగ్, ఈ పర్సనల్ లోన్ అనేది ఐ డోంట్ అప్రిషియేట్. పర్సనల్ లోన్కి వెళ్ళి కొనే దానికన్నా కూడా హోమ్ లోన్ స్టెప్ వైజ్ పేమెంట్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. ఎందుకంటే హోమ్ లోన్ తీసుకున్నట్టయితే వాళ్ళ ఫౌండేషన్ స్టేజ్లో కొంచెం పర్సంటేజ్, స్లాబ్స్ కొన్ని వేసిన తర్వాత కొంచెం పర్సంటేజ్, ఇలా పేమెంట్స్ ఏంటంటే రివైజ్ చేసి ఉంటాయి అన్నమాట. దానివల్ల మీ మీద పడే బర్డెన్ తక్కువగా ఉంటుంది. అండ్ మీకు మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మీకు టోటల్ ఈఎంఐ పడుతుంది, అవునా? సో అలాంటప్పుడు అలా వెళ్ళడమే బెస్ట్ అవుతుంది. అండ్ మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా, హోమ్ లోన్ తీసుకున్నట్టయితే మీకు 2 రకాల ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. వేరే పర్సనల్ లోన్తో మీకు ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉండవు కదా. దీనికి తోడు ఆ బిల్డర్ 5 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ పూర్తి చేయలేదు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు మీ ఇంట్రెస్ట్ బర్డెన్ ఏదైతే ఉన్నదో అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా. సో ఇలాంటి డీల్స్ రిస్క్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు డామ్ షూర్ అన్నారు. ఐ హోప్ ఇట్ వర్క్స్ అండి. అండ్ దెన్ 2 yearsలో డబుల్ అయితే చాలా మంచిదే. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. బట్ కానీ చాలా కేసులో అది మీరు ఒకవేళ హైదరాబాద్లో చూస్తున్నట్టయితే మార్కెట్ ఆల్రెడీ బాగా అప్రిషియేట్ అయి ఉన్నది. లాస్ట్ 2 years చూసి నెక్స్ట్ 2 years ఇలాగే ఉండాలని రూల్ లేదు కదా. సో చాలామంది ఏంటంటే పీక్ ఆఫ్ ది మార్కెట్లోని ఇలాంటి యూఫోరియాస్కి వెళ్ళిపోయి రిస్క్ అన్నది అబ్నార్మల్గా తీసుకుని స్టక్ అయిపోతుంటారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఐ ఫీల్ మీరు రాసిన ప్యాటర్న్ అండ్ మీరు రాసిన ఏదైతే ఉన్నదో ఇవన్నీ చూస్తే కొంచెం మీరు క్యాలిక్యులేషన్స్ అండ్ రిస్క్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనిపించింది. సో రిస్క్లు కన్సిడర్ చేయండి. ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాతే వైజ్ డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మిగిలిన వ్యూవర్స్ కూడా గైస్ కంగారు పడిపోయి ఏదో మిస్ అయిపోతున్నామని ఫోమోలోకి వెళ్ళిపోయి పర్సనల్ లోన్లు అవి తీసుకుని మొత్తం డబ్బులు ముందుగా పే చేసి 5 సంవత్సరాల తర్వాత ఇల్లు వస్తుంది అనుకోండి, దానికి ఇప్పుడే పే చేసి దానికి ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్లు కట్టుకుని ఇలాంటి ఇబ్బందులు పడద్దు. నార్మల్ హోమ్ లోన్ తీసుకుని స్టెప్ వైజ్ వెళ్ళడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఏ బిల్డర్ దగ్గరైనా కూడా రెరా అప్రూవల్ వచ్చిన తర్వాతే కొనడానికి ప్రయత్నించండి, సో దట్ మీరు కొంచెం సేఫ్గా ఉంటారు. మన నెక్స్ట్ క్వశ్చన్ భరత్ అడుగుతున్నారు. ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ విచ్ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ ఎన్హాన్స్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ and help me generate profits. Happy to hear this, Bharat. I have a query concerning to Bajaj Hindustan Sugar. A friend of mine who works there suggested that I invest in the stock, citing potential return from ethanol production. Insider information. Okay. However, upon reviewing the fundamentals, I'm uncertain about visibility. I would greatly appreciate your insights on this company, especially considering the recent stock price rally.
యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్ భరత్. ఫండమెంటల్స్ పరంగా షుగర్ యాజ్ ఎ థీమ్ మీద మేము ఆల్రెడీ వర్క్ చేసాం, మీకు తెలుసు కదా, ఒక ఎక్సెల్ షీట్ కూడా చూపించే ఒక వీడియోలోని. సో నేను వర్క్ చేసినప్పుడు నా వ్యూ ఏంటంటే ఫండమెంటల్లీ మిగిలిన స్ట్రాంగ్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటితో కంపేర్ చేస్తే దీని ఫండమెంటల్స్ అయితే వీక్గా ఉన్నాయి. స్టాక్ ప్రైస్ ర్యాలీకి ఫండమెంటల్స్కి మనం లింక్ చేయలేం. కొన్నిసార్లు పంప్ చేస్తుంటారు, ఎస్పెషలీ లెస్ దాన్ 30 రూపీస్ స్టాక్ ఇది. సో ఇలాంటి స్టాక్లను అయితే రీటైల్ పంప్ చేస్తుంటారు. దానివల్ల స్టాక్ ప్రైస్లో సడన్గా ర్యాలీలు అయితే అవుతుంటాయి. అది పక్కన పెడితే మనకి ఫండమెంటల్స్ ఆధారంగా చూసినట్టయితే మాత్రం దర్ ఆర్ టాప్ 4-5 కంపెనీస్. మీకు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. మనం ఈ సెక్టర్ రిలేటెడ్గా ప్లే చేయాలనుకున్నట్టయితే వాటితో ప్లే చేయడం బెస్ట్ అన్నది నా పర్సనల్ వ్యూ. ఇలాంటి కంపెనీస్ ఏంటంటే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు స్టాక్ ప్రైస్ పెరుగుతుందే కానీ పడడం స్టార్ట్ అయినప్పుడు కూడా అలాగే పడుతుంటుంది అన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, షుగర్ ఈజ్ ఎ సిక్లికల్ థీమ్. సో దీంతో ప్లే చేస్తున్నప్పుడు ఎంట్రీతో పాటు ఎగ్జిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్, కరెంట్లీ చూసినట్టు షుగర్ ప్రైస్ గ్లోబల్లీ పెరుగుతున్నాయి కాబట్టి మనకి ఎంటైర్ షుగర్ సెక్టర్లోని మనకు ఆ పాజిటివ్ మూమెంటం కనబడుతుంది. ఇథనాల్ ఎలాగా ఉన్నది, ఇథనాల్ స్టోరీ, దీనివల్ల వచ్చే నెంబర్స్ ఇవన్నీ వస్తాయి. మీ ఫ్రెండ్ రైటే ఆన్ ఇథనాల్ నెంబర్స్ పార్ట్లోని, కాకపోతే యు ఆర్ ఆల్సో రైట్ ఆన్ ద ఫండమెంటల్స్ పార్ట్. నేనైతే ఐల్ బీ ఆన్ యువర్ సైడ్. ఫండమెంటల్స్కి స్టిక్ అవ్వమంటాను. గుడ్ ఫండమెంటల్ కంపెనీస్ ఫైన్, బట్ ఎగ్జిట్ కాల్ తీసుకున్నప్పుడే మాత్రమే సిక్లికల్ కంపెనీస్ని టచ్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఈ నెక్స్ట్ క్వశ్చన్ చదివే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతూ వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే నేను ఈవినింగ్ మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ వీడియో రిలీజ్ చేసాము. ఎస్పెషలీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మీరు తప్పకుండా చూడాల్సిన వీడియో. ఒకవేళ చూడనట్టయితే మిస్ అవ్వకుండా చూడండి. అండ్ దాంట్లో చెప్పినవి ఇంప్లిమెంట్ చేయడం అయితే మిస్ అవ్వకండి. ఎందుకంటే ఐటీ డిపార్ట్మెంట్ చాలా అగ్రెసివ్గా అయితే ఉన్నది. సో వాళ్ళు మనల్ని చేసే ముందు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఆల్వేస్ బెటర్ డెసిషన్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ మనోజ్ గుప్తా గారు అడుగుతున్నారు. ఐఎమ్ హోల్డింగ్ హిటాచి ఎనర్జీ ఫ్రమ్ 1300 లెవెల్. ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద స్టాక్ అండ్ బుక్ ప్రాఫిట్స్? మనోజ్ గారు, ఐ థింక్ మేము ఎంటర్ అయిన సిమిలర్ టైంలోనే మీరు ఎంటర్ అయినట్టున్నారు. నేనైతే పర్సనల్ లాస్ట్ ఇయర్ ఎగ్జిట్ అయిపోయానండి. నేను ఎగ్జిట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నాకు కంపెనీ పరంగా ఇట్ ఈస్ రియలీ గుడ్ కంపెనీ, కాకపోతే వాల్యుయేషన్స్ నాకు కంఫర్టబుల్ అనిపించలేదు. నేను ఎగ్జిట్ అయిన తర్వాత కూడా స్టాక్ పెరిగింది, దట్స్ ఫైన్, ఎంత పెరిగినా కూడా. కాకపోతే నాకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అయితే కనబడలేదన్నమాట. అండ్ నేను అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగానే రిటర్న్ షార్ట్ టర్మ్లో వచ్చేసింది కాబట్టి, అండ్ బెటర్ అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జిట్ కాల్ అయితే తీసుకున్నాను. ఐ బుక్ మై ప్రాఫిట్స్ లాస్ట్ ఇయర్. మీరు ఇలా చెప్పిన తర్వాత ఎగ్జిట్ కాల్ తీసుకున్న తర్వాత పెరిగిపోయింది అనుకోండి, నన్ను తిట్టుకోవద్దు. కాకపోతే నేనైతే వాల్యుయేషన్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నదని నా వ్యూ. గుడ్ కంపెనీ బట్ వెరీ ఎక్స్పెన్సివ్ స్టాక్ అన్నది నా వ్యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఆయన పేరు రాయలేదు. హాయ్ సార్, మై మంత్లీ సాలరీ ఇస్ 1 lakh per month. I don't have any EMIs. 30,000 rupees I'm investing in mutual funds and I'm continuing these investments from last 3 years and I'm increasing 10 to 20% on an annual basis. My NPS investment of 5,000 rupees per month and I also started investing in insurance on yearly mode, LIC 80,000 rupees, term insurance 45,000 rupees, HDFC Sanchay 1 lakh per annum. Some stocks I'm buying personally with 5,000 rupees per month and my monthly expenses are around 25,000 rupees. Am I following correct direction towards my investments? Currently my age is 33 and I'm planning to retire by 45. I have 2 kids with age of 1 year. ఓకే, మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఐ థింక్ నేను బడ్జెట్ ప్లానింగ్ షీట్లోకి తీసుకెళ్ళాలి. లెట్ మీ టేక్ యూ టు ది షీట్ అండి. టైం సేవ్ చేయడం కోసం మీరు చెప్పిన నెంబర్స్ అని నేను ఆల్రెడీ ఇన్పుట్ చేస్తానండి. అండ్ ఇక్కడ మోస్ట్లీ గ్రీనే కనబడుతున్నాయి. మన షీట్ ప్రకారం చూసినట్టయితే మీ ఎక్స్పెన్సెస్ ఎస్ వెల్ అండర్ కంట్రోల్, సూపర్బ్ అండి. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ 55% ఇన్వెస్ట్ చేస్తున్నారు, రియలీ డామ్ గుడ్ అండి. ఇలా చేసినప్పుడు మీరు మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అయితే త్వరగా అచీవ్ చేయగలుగుతారు. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్, కాకపోతే దేర్ ఆర్ ఫ్యూ కన్సర్న్స్ అండి. ఆ కన్సర్న్స్ ఏంటంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైతే ప్రీమియం చెప్పారో మీ ఏజ్కి అంత ప్రీమియం ఉండకూడదు అన్లెస్ మీరు లిమిటెడ్ పేయింగ్ టర్మ్ తీసుకుంటే తప్పించి. మీరు లిమిటెడ్ పేయింగ్ టర్మ్ కాకుండా ఫుల్ టర్మ్ తీసుకున్నట్టయితే మీకు అంత ప్రీమియం ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. అది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే అయి ఉండకపోవచ్చు. అండ్ మీరు ఇంకొక 2 ఇన్సూరెన్స్ పాలసీలు ఏదైతే అమౌంట్స్ పే చేస్తున్నారో వాటిలో ఈల్డ్ అనేది తక్కువగా వస్తుందండి. సో అదొకటి మీరు గుర్తుంచుకోవాలి. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అక్కడ కూడా వెళ్తుంది. సో నాకు కనబడుతున్న కన్సర్న్స్ అయితే ఇవి. మిగిలిన అన్ని పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మిగిలిన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో గైస్, మీది కూడా ఆల్మోస్ట్ బడ్జెట్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఈ బడ్జెట్ ప్లానింగ్ షీట్ ఏదైతే ఉందో దీన్ని యూస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీరు కరెక్ట్గా మీ బడ్జెట్ ప్లానింగ్ చేస్తున్నారు లేదా అన్నది చూపిస్తుంది అన్నమాట. నేను ఆల్రెడీ షేర్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్, బట్ అగైన్ ఈ వీడియో రిలీజ్ చేసే ముందు ఈ షీట్ని అయితే మరొకసారి షేర్ చేస్తాను. మీకు ఒకవేళ ఈ షీట్ని ఎలా యూస్ చేయాలో తెలియనట్టయితే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద
కనబడుతున్న వీడియో ఏదైతే ఉందో దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూసినా కూడా మీకు ఈ షీట్ని ఎలా యూస్ చేయాలని అర్థమవుతుంది. ఈ షీట్లో బడ్జెట్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ పార్ట్ ఏదైతే ఉన్నదో అది కూడా మీకు పక్క షీట్స్లో అయితే ఉంటాయి. వాటిని కూడా యూస్ చేసి ఒకవేళ మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ చైల్డ్ ఫ్యూచర్ ప్లానింగ్ కానీ ఇవేవి చేయనట్టయితే తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మీరు అనుకున్న టైంలోనే మీ గోల్స్ని అయితే అచీవ్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకోటి మీరు 45 ఇయర్స్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయాలనుకున్నారు కదా, విచ్ ఈస్ రియలీ గుడ్. కాకపోతే దానికి సరిపడా కార్పస్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు లేదో కూడా చూసుకోండి. రిటైర్మెంట్ షీట్ అయితే మీకు దానికి హెల్ప్ చేస్తుంది. My next question, Hitesh adugutunaru. I have been investing in SIP mode in ICICI Prudential US Blue Chip Equity Fund. Now the fund is not allowing further investments and also not allowing to withdraw. For withdrawal there is no lock-in, but still they are not allowing me to withdraw. I am worried about this. I have searched news in many places but I have not got any information. నాకు ఇది లిక్విడిటీ రిస్క్ లా కనబడుతుంది అని నేను అడుగుతున్నారు. హితేష్, యాక్చువల్లీ నేను మీరు క్వశ్చన్ రాసిన తర్వాత చెక్ చేశానండి. మధ్యలో ఒకసారి ఈ యూఎస్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫండ్స్ ఇన్ఫ్లోస్ అయితే తీసుకోవడం మానేసి, ఎందుకంటే గవర్నమెంట్ రెగ్యులేషన్ ప్రకారం. బట్ ఇప్పుడైతే యూఎస్ ఫండ్స్ చాలా వరకు మనకి ఇన్ఫ్లోస్ అయితే తీసుకున్నాయి. నేను వీళ్ళని కూడా చెక్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇన్ఫ్లోస్ అయితే తీసుకున్నాం అండ్ విడ్రాల్స్ కూడా ఆపలేదని చెప్తున్నారు. నో మీ కేసు విషయంకి వచ్చేసరికి ఏం జరిగిందో నేను గెస్ట్ చేయగలను. రీసెంట్ టైంలో చాలామంది ఇన్వెస్టర్స్, మీరు కూడా చెక్ చేసుకోండి, ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో మీ కేవైసీస్ అప్డేట్ అయ్యి ఉన్నాయో లేదో చూడండి. మీ ఆధార్ పాన్ లింక్ లేకపోయినా, మీ కేవైసీ అప్డేటెడ్ అయ్యి లేకపోయినా కూడా ఇప్పుడు విడ్రాల్స్ అయితే ఆపేస్తున్నారు అండ్ ఇన్ఫ్లోస్ కూడా ఎస్ఐపి ఏవైతే అవి రిజెక్ట్ చేస్తున్నారు అన్నమాట. సో మోస్ట్లీ మీ కేసులో కూడా ఇదే ఇష్యూ అయి ఉంటుంది అనుకుంటున్నాను. మీ ఆధార్ పాన్ లింక్ అయ్యి ఉందో లేదో చూడండి అండ్ అలాగే మీ కేవైసీ అప్డేటెడ్ అయ్యి ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళి చెక్ చేయాలి? కేవైసీ వెబ్సైట్ ఉన్నది మీకు ఇప్పుడు చూపిస్తున్న స్క్రీన్ మీద. దానిలోకి వెళ్ళి మీ పాన్ నెంబర్ ఇన్పుట్ చేసి సర్చ్ చేసినట్టయితే మీ కేవైసీ పర్ఫెక్ట్గా ఉందో లేదో అన్నది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మిగిలిన వ్యూవర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి గైస్. మీ ఎస్ఐపీస్ రిజెక్ట్ అయితే మోస్ట్ ప్రాబ్లీ ఇదే రీజన్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ విష్ణు అడుగుతున్నారు. హాయ్ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ అమ్మీ ఆర్గానిక్స్ ఫర్ లాంగ్ టర్మ్. ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు మేక్ ఏ ఫ్రెష్ ఎంట్రీ? విష్ణు, నాకు కూడా ఐ లైక్ దిస్ కంపెనీ. నేను వెయిట్ చేస్తున్నాను కరెక్షన్స్ గురించి అని, బట్ స్టాక్ పెరిగిపోతుంది. ఎవ్రీథింగ్ ఐ లైక్ ఇట్, ఓన్లీ వాల్యుయేషన్సే కన్సర్న్ పార్ట్ అన్నమాట. కరెక్షన్ వస్తే నేను కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, బట్ ఇట్స్ గుడ్ కంపెనీ. వాల్యుయేషన్ పార్టే కొంచెం నన్ను ఆపుతున్నది. సో వాల్యుయేషన్ చెక్ చేసుకోండి. కరెక్షన్ వస్తే మాత్రం ఎస్, డెఫినెట్లీ వీ కెన్ కన్సిడర్ దిస్ కంపెనీ. నోటి సండే ఫండే టైం. ఈసారి సండే ఫండేలో సజెషన్ విషయంకి వచ్చేసరికి రీసెంట్గా జోషికి హాలిడే ఇచ్చేసరికి జోషితో పాటు ఒక మూవీ అయితే చూసాను నెట్ఫ్లిక్స్లో, ట్రూ స్పిరిట్ అని చెప్పి. డామ్ గుడ్. మీరు కూడా మీ కిడ్స్ ఉన్నట్టయితే చూడడానికి ప్రయత్నించండి. డాక్యుమెంటరీ కానీ చాలా బాగుంటుంది. నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ పవన్ అడుగుతున్నారు. కుడ్ యూ ప్లీజ్ మేక్ ఏ వీడియో ఆన్ హోటల్ సెక్టర్? పవన్, హోటల్ సెక్టర్ రిలేటెడ్గా రీసెంట్ టైంలో చాలా బజ్లో ఉన్న సెక్టర్ ఇది. కాకపోతే చాలా రిస్కీ సెక్టర్ కూడా. ఎందుకంటే హోటల్ సెక్టర్ చాలా సంవత్సరాలు పెయిన్కు ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. రీసెంట్ టైంలో వీళ్ళ బిజినెస్ బాగా అవుతుంది కాబట్టి మనకి ర్యాలీ కనబడుతుంది. దీని మీద సపరేట్ వీడియో చేసే బదులు నెక్స్ట్ వీక్లో ఒక ఐపీఓ రాబోతుంది హోటల్ సెక్టర్ నుంచి. సో ఐపీఓ వచ్చినప్పుడు అలాగే మన ఐపీఓ వీడియోస్లో ఆ కంపెనీ రిలేటెడ్గా మాత్రమే కాకుండా పియర్స్ కూడా కంపారిజన్ చూపిస్తాను కదా, ఆ పియర్ కంపారిజన్ చూపించినప్పుడు మీకు ఎంటైర్ సెక్టరల్ వ్యూ అయితే వచ్చేస్తుంది అండ్ ఈ సెక్టర్లోని బెటర్ కంపెనీస్ ఏమన్నది కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సో ఆ వీడియోలో అయితే మొత్తం కవర్ చేసేస్తాను. దట్ వుడ్ బి ద బెస్ట్ ఐడియా ఇన్స్టెడ్ ఆఫ్ సపరేట్ వీడియో. మన నెక్స్ట్ క్వశ్చన్ సాగర్ జెరాక్స్ అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. యాక్చువల్లీ చాలామంది మన వ్యూవర్స్ కూడా సిమిలర్ స్ట్రాటజీ అయితే ఫాలో అవుతూ ఉండొచ్చు, కాకపోతే పీస్ అయితే మిస్ అవుతూ ఉండొచ్చు. అండ్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఐపీఓస్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ డీమ్యాట్ అకౌంట్స్ నుంచి అయితే అప్లై చేస్తున్నాను. ఎవరి పేరు మీద అయితే అలాట్ అవుతుందో, అలాట్ అయిన తర్వాత నేను దాన్ని గిఫ్ట్ రూపంలో తీసుకున్నాను. సో గిఫ్ట్ రూపంలో తీసుకోవడానికి నాదే ఏంజిల్ బ్రోకింగ్ అకౌంటే, వాళ్ళదే ఏంజిల్ బ్రోకింగ్ అకౌంటే. సిడిఎస్ఎల్లోకి వెళ్ళి నేను ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నప్పుడు సిడిఎస్ఎల్లోనే అవ్వట్లేదు. సో వేరే ఇంకేదైనా ఆప్షన్ ఉంటుందా ట్రాన్స్ఫర్ చేయడానికి? నేను యాక్చువల్లీ ఆ స్టాక్స్ ఏవైతే ఐపీఓ అలాట్ అయ్యో అవన్నీ మంచి ప్రాఫిట్స్లో ఉన్నాయి. సో ఇంత మంచి ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు వాటిని ఎగ్జిట్ అయినట్టయితే నా ఫ్రెండ్ ఐటీ ఎంప్లాయీ, తనకి ట్యాక్స్ రిలేటెడ్గా ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను గిఫ్ట్ రూపంలోనే తీసుకుందాం అనుకున్నాను అన్నారు. హాయ్ అండి, మీ పేరు సాగర్ అయినట్టయితే మీ ఫ్రెండ్ దగ్గర నుంచి మీరు గిఫ్ట్ రూపంలో తీసుకున్నా కూడా ఆయనకి ట్యాక్స్ పడుతుందండి. మీ గిఫ్ట్ రూపంలో మీ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది అనుకోండి, అది కూడా వ్యాలిడ్ రీజన్తో వచ్చినట్టయితే అప్పుడు వేరే కేసు. బట్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి గిఫ్ట్ వచ్చినట్టయితే దాన్ని ఎలా చూస్తారనుకున్నారు? ఎగ్జిట్ కిందే. ఇప్పుడు నేను మీకు ఒక స్టాక్ గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, నేను ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాను అనుకోండి, నేను మీకు పంపించిన రోజు ఏమవుతుంది, అది ఎగ్జిట్ కింద తీసుకుంటుంది. నేను ఏదైతే ప్రాఫిట్ ఉన్నదో అట్ మై ఎండ్ నేను దాని మీద ట్యాక్స్ పే చేయాలి. మీకు ఆ రోజు నుంచి ఏదైతే ప్రైస్లో మీకు ఎంట్రీ వచ్చిందో అది మీ ఎంట్రీ ప్రైస్ అవుతుంది అన్నమాట. సో ఐ థింక్ మీరు ఇది ట్యాక్స్ పడదాం అనుకున్నారు, కానీ రాంగ్ అండి.
ట్యాక్స్ పడుతుంది. నో ట్రాన్స్ఫర్ రిలేటెడ్గా సీరియస్లో అవ్వని పక్షంలో మీకు అదర్ ఆప్షన్ ఇస్ ఏంజిల్ బ్రోకింగే. కాబట్టి ఏంజిల్ బ్రోకింగ్వి ప్రతి చోట ఆఫీస్లో అయితే ఉంటాయి. మీరు ఫిజికల్గా కూడా చేయొచ్చు. ఒకసారి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినట్టయితే మీకు స్టాక్ ట్రాన్స్ఫర్ స్లిప్స్ అయితే ఇస్తారు. దాని మీద సైన్ చేసినట్టయితే మీ ఫ్రెండ్ ఆ స్టాక్స్ అయితే మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. ఇలా కూడా చేయొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ అపర్ణ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వీడియోస్. ఐ యాక్చువల్లీ ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ ఓన్లీ. ఐఎమ్ వర్కింగ్ for a US-based product company and I have 1 crore worth RSUs. When I joined our company, price is around $80. Now the stock price went up to $590 in span of 5 years. But I feel having almost 3/4 of my net worth in one company, it's not looking good to me. సో ఆవిడ క్వశ్చన్స్ ఏంటంటే, నా మొత్తం ఏవైతే ఈసాప్స్ ఉన్నాయో అందులో కొంచెం పార్ట్ సెల్ చేసి నేను ఇండియాలోని పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే నేను డైరెక్ట్ స్టాక్స్లోని ట్రాక్ చేయలేను, నా వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అని అడుగుతున్నారు. అపర్ణ గారు, మీకు రిస్క్ అని అనిపిస్తుంది కాబట్టి ఆల్వేస్ మనకి రిస్క్ అని అనిపించినప్పుడు, అది కూడా మన మోస్ట్ ఆఫ్ ద నెట్వర్క్ ఒకే చోట ఉన్నది అనిపించినప్పుడు దాంట్లో కొంచెం పార్ట్ సెల్ చేసి వేరే దగ్గర డైవర్సిఫై చేయడంలో అసలు తప్పే లేదండి. అండ్ మీరు అడుగుతున్నారు డైవర్సిఫై చేసి అంటే ఇండియన్ పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే నాది యూఎస్ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఉంటుంది అండ్ ఇండియా పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో కూడా ఉంటుంది, అలా కూడా మంచి డైవర్సిఫికేషన్ అవుతుంది కదా అని చెప్పి. ఎస్, యు ఆర్ రైట్ ఆన్ దట్ పార్ట్ అండి. కాకపోతే రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మీరు అమ్మేసిన తర్వాత ఆ స్టాక్ పెరిగింది అనుకోండి, స్టాక్ మార్కెట్లో రిగ్రెట్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయన్నమాట. ఒకవేళ పడిపోయింది అనుకోండి, అరే అప్పుడు అమ్మలేదు కదా అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతాం. అదే పెరిగింది అనుకోండి, నేను అమ్మేసాక పెరిగిపోయిందని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతాం అన్నమాట. ఆ రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మీకు రిస్క్ అని అనిపిస్తుంది కాబట్టి ఆల్వేస్ రిస్క్ అని అనిపించినప్పుడు కొంచెం పార్ట్ సెల్ చేసి వేరే దగ్గర డైవర్సిఫై చేయడమే బెస్ట్ డెసిషన్ అవుతుందండి. మన నెక్స్ట్ క్వశ్చన్ సుశ్రుతి అడుగుతున్నారు. ఐఎమ్ 37 years old. ఐఎమ్ డ్రాయింగ్ 2.5 lakh rupees per month. I have 4.5 years old daughter. I'm investing 20,000 rupees per month in mutual funds and 10,000 rupees in Sukanya Samruddhi Yojana, and I will start 5,000 rupees in gold ETF from October. I'm planning for a second child. I have just started investing 10,000 rupees in mutual funds, keeping in next child in mind. Please let me know, am I in correct path? మీది ఇన్కమ్ అండ్ అలాగే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న దాన్ని బట్టి చూసినట్టయితే తక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనిపించిందండి. కాకపోతే మీ మిగిలిన ఎక్స్పెన్స్లు, మీ కమిట్మెంట్స్ ఇవి నాకు తెలియదు కాబట్టి మీరు అగైన్ బడ్జెట్ ప్లానింగ్ టూల్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి యూజ్ చేయండి. నా లెక్క ప్రకారం మీ ఇన్కంలోని మీరు సేవ్ చేస్తున్న పార్ట్ ఏదైతే ఉన్నదో ఇది నాకు తక్కువగా కనబడుతుంది. మీరు వేరే ఇంకెక్కడైనా సేవ్ చేస్తున్నట్టయితే నాకు ఇక్కడ క్వశ్చన్లో లేదు కాబట్టి నేను అది చూడలేను. మీరు అవి ఇన్పుట్ చేసినట్టయితే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వేలుస్వామి గారు అడుగుతున్నారు. హాయ్ సాయి గారు, ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు. ఐ హ్యావ్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ స్టాక్ మార్కెట్ ఫ్రమ్ మనీ పర్స్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్, మోస్ట్ వెల్కమ్ అండి. అండ్ మై క్వశ్చన్ ఈస్, వాట్స్ యువర్ వ్యూ ఆన్ పటేల్ ఇంజనీరింగ్ షేర్? ద కంపెనీ ఈజ్ at 4,000 crore market cap only, but they have 20,000 crores order book. And the stock also went up on 5th September after the investor meet happened. Is there any opportunity in this company? Kindly explain. హాయ్ వేలుస్వామి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్. తమిళనాడు నుంచి కూడా మన ఛానల్ చూస్తున్నారు, తెలుగు ఛానల్ని. మీరు చెప్పిన తర్వాత నేను ముందు ఒకసారి ఈ కంపెనీని చూశానండి. దాని తర్వాత మీరు చెప్పిన తర్వాత మళ్ళీ ట్రాక్ చేశాను. ఎస్, డ్యామ్ గుడ్ ఆర్డర్ బుక్, నెంబర్స్ వైజ్ అది కూడా బాగా కనబడుతుంది. కానీ నాకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది. ఫుల్ ఫ్లెజ్గా వర్క్ చేయలేదు. మీరు క్వశ్చన్ పంపించాక జస్ట్ కొంచెం టైం స్పెండ్ చేశాను. ఈ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ స్టాక్ పెరుగుతుండగా ఎందుకు తగ్గుతుందండి? ఎనీ ఐడియా? అంటే ఎవరైనా పెద్ద ప్లేయర్స్, అది లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైనా ఎంటర్ అయ్యారా? మిగిలిన వ్యూవర్స్ ఎవరైనా కూడా ఈ స్టాక్ని ట్రాక్ చేసినట్టయితే ఒక్కసారి కామెంట్ సెక్షన్లోని మీకు ఎందుకు ప్రమోటర్ షేర్ హోల్డింగ్ తగ్గింది అనిపిస్తుందో మీరు మీ వ్యూని అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. నాకు ఆర్డర్ బుక్ వైజ్ అయితే బాగానే కనబడుతుందండి. మన డైలీ మనుషులు ఎందులో అయినా కూడా ఇంకొంచెం డీటెయిల్గా వర్క్ చేసిన తర్వాత కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఫుల్ ఫ్లెజ్గా అయితే వర్క్ చేయలేదు. ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ చూడగానే మాత్రం నాకు మిగిలినవి బాగానే ఉన్నాయి. ఓన్లీ ఇక్కడ ఒక చోటే నాకు కన్సర్న్ పార్ట్ అయితే కనబడుతుంది. అండ్ హైడ్రో సైడ్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇప్పుడు హైడ్రో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో మనకి ఆ బూమ్ కనబడుతుంది. అండ్ అలాగే ప్రాజెక్ట్స్ కూడా బాగా వస్తున్నాయి కదా, దానివల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా బాగానే పెరిగింది. కాకపోతే ఎగ్జిక్యూషన్ రిలేటెడ్గా ఇవన్నీ కూడా వర్క్ చేయాల్సి ఉంది. దాని రిలేటెడ్ కొంచెం టైమే పడుతుంది ఎందుకంటే డీప్గా పని చేయాలంటే. లెట్ మీ వర్క్ అండ్ కమ్ బ్యాక్ టు యూ ఆన్ దిస్. అండ్ ఈ లోపల మన మిగిలిన వ్యూవర్స్ కూడా వాళ్ళ వ్యూస్ అయితే షేర్ చేశారు. ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లోని ఎక్స్ప్లోర్ చేసినట్టయితే మీకు అర్థమైపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ బై స్టాక్స్. వీడియోని ఇప్పుడు లైక్ చేసినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.